ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8 వచనము నుంచి 11 వచనాలు. క్రొత్త నిబంధనలో 229వ పేజీ. క్రొత్త నిబంధనలు 229వ పేజీ. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము: మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడినై మరలా బ్రతికిన వాడు చెప్పిన సంగతులేవనగా, శ్రమను దొరకతను ఎరుగుదను అయిన నీవు ధనవంతుడివి. యూదులు మనం చెప్పుకోవచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారు నీకు కలుగు దోషము శ్రమల గురించి భయపడు. 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినాలు శ్రమల కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. నీతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించేవాడు రెండవ మరణము వలన ఏ హాని చెందు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నన్ను కూడా ప్రభా తండ్రి మీరు ప్రేమించి నా దరిద్రతనంతా తీసివేసి కృపకు పాత్రుడుగా చేసి నీ సంఘములో నాయన ఒక అంగముగా చేసుకొని మా ప్రభువారిని, మా రక్షకుడిని యేసు ప్రభువారిని కూడా నేను కూడా పరిశుద్ధులందరితో కలిసి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. దేవా ప్రభా, ఇగో నాయన బలలో చేయవేస్తుండగా నాయన ఆ బలలో ఏ రకంగా మేము చేయవేయాలి, ఎలాగ మేము పరీక్షించుకోవాలి, ఎలాగ దాని కొరకు ప్రభా మేము పాలువారవ్వాలి, అందులో ఇటువంటి వారు మాత్రమే చేయవేయాలి ఇత్యాది అనేకమైన విషయాలు నీ లేఖనములో క్రోడీకరించి మాకు తెలియపరిచి నాయన వాటి కొరకు మేము ఎలా సిద్ధపడాలో మాకు సహాయం చేయి, కృపను అనుగ్రహించమని వాక్యం ద్వారా మీరే సుస్పష్టంగా మాతో మాట్లాడి సహాయం చేయమని నాయన రాను రాను భక్తిహీనతలోనికి, బుద్ధిహీనతలోనికి, బలహీనతలోనికి వెళ్ళిపోకుండా నీ వాక్యం అనేటువంటి పోషణతో మమ్మల్ని పోషించి సంరక్షించి భద్రపరిచి నాయన మీరు అక్కడ పర్యంతరంలో మేము ఎత్తబడినట్లు ఆ ఎత్తబడే సంఘం యొక్క గుంపులో మేము కూడా ఉన్నట్లు కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైనటువంటి యోహాను తన అవసాన కాలంలో ఆయన రాసినటువంటి పత్రిక లేక భవిష్యత్ జ్ఞాన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం గురించి మనం వేరే చెప్పుకోకర్లేదని నా అభిప్రాయం. ఆయన 7 సంఘాలకు 7 లేఖలు రాస్తూ ఉండగా అందులో 7 సంఘాలలో ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన సంఘముగా ఈ స్మరణ అనేటువంటి సంఘాన్ని చెప్పుకోవచ్చు. ప్రతి సంఘానికి కూడా దేవుడు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు, కానీ ఈ సంఘానికి ఎటువంటి హెచ్చరిక కూడా ఇవ్వకపోవడం గమనించవలసిన విషయం. 7 సంఘాలలో నాకు తెలిసి 2 సంఘాలకి ధనవంతులు అనేటువంటి మాట ఒక స్మరణ సంఘములోను, రెండవది లవోదిక సంఘములోనే మనం చూస్తాం. చాలా విచిత్రమైన దేవుడు కొన్ని పదాలు ఉపయోగించినప్పుడు దాని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు సంఘానికి కావలసినటువంటి కొన్ని మాటలు మనకు దయచేస్తాడని మనం నమ్మొచ్చు. ఈ స్మరణ సంఘం గురించి మీకు చెప్పడానికి ముందుగా
ఉపోద్ఘాతముగా కొన్ని మాటలు మీకు చెప్తాను. మొదటిది, మనం చదివినటువంటి లేఖన భాగాల్లో 8 నుంచి 11 వచనాలలో ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఇలా జ్ఞాపకం చేస్తాను. అసలు స్మరణ అంటే ఏమిటి అనే మాటకి అర్థం బోలము అని అర్థం. స్మరణ అంటే ఏమిటి? బోలము అనేది చాలా విలువైనది, చాలా విలువైనది. అందుకే బోలం అనే మాట క్రొత్త నిబంధనలో కనీసం 3 సార్లు మాత్రమే కనబడుతుంది. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు వారికి తీసుకొచ్చినటువంటి మూడు పదార్థాల్లో ఒకటి బోలం, బంగారం, బోలం, సాంబ్రాణి. రెండవది, గొల్గోతా అనేటువంటి అర్థం ఇచ్చేటటువంటి కపాల స్థలం మీదకి ఆయన శిలువ మ్రాను మీద తీసుకువెళ్ళినప్పుడు ఆయన అలిసిపోయి ఆయన ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమియులు ఆయనకి చిరకను అందించారు. అయితే చిరకను అందించినప్పుడు ఆ చిరక 2 పదార్థాలతో కలిసి ఉంది. మొదటిది, బోలముతో కలిపిన ద్రాక్షారసమును ఆయనకి త్రాగనిచ్చిరి గాని అది ఆయన త్రాగలేదు. ఈ మాట మీకు కావాలంటే మార్కు సువార్తలో నాకు తెలిసి కనబడుతుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం అనుకుంటా, ఒకసారి చూడండి. మార్కు సువార్త 15 గ్రంథంలో 15:23 చదువునాను. అతను బోలముతో కలిపిన ద్రాక్షారసమును ఆయనకిచ్చిరి కానీ ఆయన తను పుచ్చుకోలేదు. ఈ 2వ సందర్భం. 3వ సందర్భం ఎక్కడంటే యోహాను సువార్తలో ఆఖరిన ఒక అధ్యాయము, దానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి క్రియలను సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేసిన తర్వాత అరిమతి యేసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని అడిగి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు తీసుకొని వచ్చాడు. చూడండి 19వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన 150 సేరులు ఎత్తు తీసుకొచ్చాను. ఎందుకంటే ఈ బోలము చనిపోయినటువంటి దేహాన్ని కుళ్ళు పట్టనివ్వకుండా, కంపు రాకుండా, కృషించిపోకుండా ఏం చేస్తుందంటే ప్రొటెక్ట్ చేస్తుంది. అటువంటి బోలమును అర్థం ఇచ్చేటటువంటి స్మరణ అనేటువంటి సంఘం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నేను తెలియపరచవలసిన విషయం ఏంటంటే, స్మరణ అనేటువంటి సంఘము యేసుక్రీస్తు యొక్క జననము, యేసుక్రీస్తు యొక్క శ్రమలు, యేసుక్రీస్తు యొక్క మరణము యొక్క అనుభవంలో నుంచి వెళ్ళిందని చెప్పవచ్చు. సరే, ఇక్కడతో ఆ మాటను ముగిస్తూ నేను ముందుకు కొనసాగుతున్నాను. ఏ సంఘం అయితే యేసుక్రీస్తు యొక్క జననాన్ని అర్థం చేసుకుంటుందో, ఏ సంఘం అయితే యేసుక్రీస్తు యొక్క శ్రమలను అర్థం చేసుకుంటుందో, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని కూడా అర్థం చేసుకుంటుందో, ఖచ్చితంగా ఆ సంఘము కనీసం 3 మార్గాల గుండా వెళ్ళాలి. యాజ్ పర్ స్మరణ సంఘమును ఆధారం చేసుకుంటే, మొదటిది, స్మరణ సంఘము సేవించే సంఘం. స్మరణ సంఘము సంఘం. రెండవది, స్మరణ సంఘం ఎటువంటి సంఘము మనం చూడటానికి ప్రయత్నం చేస్తే ఈ సంఘము సహించే సంఘం. మొదటిది సేవించే సంఘము, రెండవది సహించే సంఘం, మూడవది ఈ సంఘానికి ప్రతి ఒక్కటి కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే సాక్ష్యము కలిగిన సంఘం. ఈ 3 మాటలు ఈ చదివిన 5 వచనాల్లో 8 నుంచి 11 వచనాల్లో మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది. మొదటి గమనించండి. మొదటిది సేవించే సంఘం ఏమో చేయాలా? సేవించాలి. రెండవది, సంఘం ఏం చేయాలా? సహించాలి. సంఘం ఏం కలిగి ఉండాలా? సాక్ష్యం. ఒకవేళ ఈ 3 లేకపోతే అది స్మరణ సంఘము కాదు. స్మరణ సంఘం ఎప్పుడైతే కాదో అది యేసుక్రీస్తు యొక్క జననము, ఆయన యొక్క శ్రమలు, ఆయన యొక్క మరణ అనుభవము లేనిదై ఉన్నట్టుంది మనకు అర్థమవుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం, ఇంతకీ 3 మాటలు చెప్పాను. ఆ 3 మాటల్లో 3 విషయాలు కూడా మీకు చెప్తాను. మొదటిది, అయ్యా ఈ సంఘము ఎలాంటి వాడిని సేవించింది. 2, ఎటువంటి వాటిని సహించింది.
3 ఎలాంటి సాక్ష్యము కలిగి ఉంది, ఎటువంటి వాడిని సేవించింది, ఎలాంటి శ్రమలు లేక ఇటువంటివి సహించింది, 3 ఎటువంటి సాక్ష్యము కలిగి ఉంది. ఒకవేళ ఈ 3 అనుభవాలు నీవే నావే కాకపోతే మాత్రం మనము స్వర్ణ సంఘములోని దేవుని చేత అభినందింపబడిన సంఘం మాత్రం కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకీ ఈ యొక్క స్మరణ సంఘము, బోలమని అర్థమిచ్చేటువంటి స్మరణ సంఘము ఇంతకీ ఎటువంటి వ్యక్తిని సేవించిందో మనం చూస్తాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయము 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి. చాలు. ఎటువంటి వ్యక్తిని సేవిస్తుందంటే మొదటివాడును కడపడం. మొదటివాడు కడపటివాడు అంటే ఈ ప్రపంచంలో నాకు తెలిసి మొదటోడు ఉన్నాడు, కడపటున్నాడు, మొదటోడు. అలా ఉన్నోడు ఎవడంటే ఎటువంటి వాడంటే సృష్టికర్త. ఏ సృష్టికర్త? చాలామంది చాలా సృష్టించారు, మానవులు కూడా సృష్టించారు. ఏటి సృష్టించారు? వెలుగును సృష్టించలేదా? దీపాలు సృష్టించారు కదా, లైట్లు కనిపెట్టారు కదా చాలా. కాకపోతే అది కాదు, ఈయన వేరు, సర్వ సృష్టికర్త. ఎటువంటి వ్యక్తిని సేవిస్తున్నారు ఈయన? నీవు నేను మనం అందరం కూడా సేవిస్తున్నటువంటి వ్యక్తి సామాన్యమైన వాడు కాదు, ఆయన సర్వ సృష్టికర్త. 2వ మాట చూస్తాం, చూడండి. ఆయన అంటాడు, మృతుడినైతేని కానీ మరలా బ్రతికింపబడిన వారిని చెప్పను. మృతుడైన ఎవరైనా మృతుడైన బ్రతికంలో ఉన్నారా? చెప్పండి. అలాంటి ఉన్న వాళ్ళు ఎవరంటే రేపు సాక్షి పేపర్లు వేయిస్తాం, అమ్మ నేను చచ్చిపోయాను రేపు 3వ దినాన్ని లెగిస్తాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చచ్చినోడు ఎవడో లేచేంత వరకు కూడా చెప్పండి. పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా ఈరోజు సమాధిలో ఉన్నారు, ఏ సమాధి కూడా తెరవబడలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈయన మృతుడయ్యాడు కానీ తిరిగి లేచాడంటే మరణం మీద ఆయనకి అధికారం కలిగిన, అంటే ఈయన మరణాన్ని జయించాడంటే ఇంక అన్నిటినీ జయించగలిగినటువంటి వ్యక్తి ఆయన. చెప్పండి, పాపాన్ని జయించాడు, చెప్పండి, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. ఈ మూడింటిని ఎవరైనా జయించగలడా? ఎవడు జయించలేడు. కాబట్టి ఈయనకు ఒక పేరు పెడతాం, సర్వాధికారము కలిగిన దేవుడు. మొదటిది సర్వ సృష్టికర్త అయిన దేవుడు, రెండోది సర్వాధికారము కలిగిన వేడు. 3వ మాట చూడండి అన్న. తర్వాత చదువుతారా? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. ఇంకొక నేను ఎరుగుదును అన్న మాట కూడా చెప్తాడు. చూడండి, ఆ మాట కూడా ఎక్కడ ఉంది? నేను ఎరుగుదును అనేటువంటి మాట ఎక్కడుంది? నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. అంటే నేను ఎరుగుదును అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. చూడండి, మళ్ళీ చదువుతారా మరి? నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అన్నాడు. తర్వాత నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఎప్పుడు దూషణ కలుగునను? తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ. నీకు కలుగు దూషణ అంటే ఏంటి? వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగిన దేవుడు. ఇంకో మాట పెడదాం, ఏంటి? సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగినవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వమును ఎరిగినవాడు. ఈయనకి దాచబడింది ఏది కూడా మరుగైంది ఏది లేదు. అంటే అటువంటి దేవుడిని కలిగినటువంటి స్మరణ సంఘం అటువంటి దేవుడిని సేవిస్తుంది. రైట్. ఈ మూడిట్లో మనం ఉన్నామా లేదా? అసలైన వర్తమానంకి వెళ్తున్నాం. ఈ మూడిట్లో ఉన్నామా లేదా? ఎవరిని మనం సేవిస్తున్నాం? సర్వ సృష్టికర్తని, సర్వాధికారము కలిగిన దేవుడిని, సర్వము ఎరిగిన దేవుడిని. ఇటువంటి సర్వము ఎరిగినటువంటి సర్వ సృష్టికర్తని, సర్వము అధికారము కలిగిన ఈ దేవుడిని సేవిస్తున్నటువంటి స్మరణ సంఘము నీవు నేను అయితే 2వ అనుభవంలోకి రావాలి. సేవించడం బాగానే సేవిస్తాం, కానీ ఇప్పుడు ఏంటంటే సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతో. సహించిన వారమైతే ఏలుదము ఆయనతో. సహించిన వారమైతే ఏలుదుము ఆయనతో. చాలు, 2 మాటలు ఏంటట? సహింతుము శ్రమలన్నీయు యేసుకై సంతోషముతే. ఒకవేళ సహిస్తే
ఆయనతో కూడా మనము ఏలుతాం. బాగా గమనించండి, రెండవ మాటలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఈ స్మరణ సంఘము సహించే సంఘం. ఏం సహించిందట? 3 చెప్తాను చూడండి. 2వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. తమ యూదులమని చెప్పుకొనుచు యూదులము కాక సాతాను సమాజపు వారు వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. ఇదిగో చాలు. 3 విషయాలు సహించింది ఈ సంఘం. ఏం సహించిందంటే, మొదటిది శ్రమను సహించింది, 2 దరిద్రతను సహించింది, 3 దోషణను కూడా సహించింది. నన్ను బాగా గమనించండి. ఈ మధ్య ఈ వర్తమానం దేవుడు నీతోనే మాట్లాడుతూ, ఎందుకో దేవుడు నాలో పెట్టిన భారం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడునుగాక. మొదటిది ఈ సంఘమట. ఒకవేళ నువ్వు సంఘములో ఉన్నటువంటి ఒక అంగానవని అర్థం చేసుకొని ఆరాధన చేస్తున్నావు, మంచిదే. కానీ ఎటువంటి దేవుడిని అయితే నువ్వు సేవిస్తున్నావో అటువంటి దేవుణ్ణి సేవించినటువంటి నీ అనుభవంలో దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు నన్నంతగా సేవిస్తే నీవు మూడిటిని సహించాలంటాడు. మొదటిది శ్రమ, 2వది దరిద్రత, 3వది దూషణ. ఈరోజు నా జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి 3 చక్కటి మాటలు. ఓ స్మరణ సంఘమా, బోలము అనేటువంటి పేరు పెట్టబడినటువంటి సంఘమా, నువ్వు నన్ను సేవిస్తున్నావు, బాగానే ఉంది. కానీ నా జీవితంలో, మనందరి జీవితాల్లో దేవుడు ఒకవేళ శ్రమను అనుమతిస్తే, దేవుడు ఒకవేళ దరిద్రతను అనుమతిస్తే, ఒకవేళ దేవుడు నీకు నాకు దోషణ అనుమతిస్తే నువ్వు సహించగలవా? ఈ స్మరణ సంఘం గురించి చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన విషయం చెప్తాను. స్మరణ సంఘము ఎవరు ప్రారంభించారో తెలియదు, అక్కడ ఎవరు సేవ చేశారో కూడా తెలియదు. చారిత్రాత్మకమైన ఆధారాలు ఏం లేవు. కానీ చారిత్రాత్మకమైన వేద పండితులు, బైబిల్ జ్ఞానులు చెప్పేటటువంటి మాట ఏంటంటే, అక్కడ అపోస్తలుడైన యోహాను యొక్క శిష్యుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ యొక్క సంఘములో సేవ చేసినట్టు వినికిడి. సో అదే పనికి అప్రస్తుతం. కానీ విచిత్రం ఏంటంటే, ఎందుకు ఆ శ్రమల గుండా, ఆ దరిద్రత గుండా, ఎందుకు ఆ దోషణ గుండా వెళ్ళాలంటే, అప్పట్లో ఈ స్మరణ సంఘం ఎక్కడుందంటే టర్కీ దేశంలో ఉంది. బాగా గమనించండి. ఏ దేశము? టర్కీ దేశం. అంటే మన బైబిల్ గ్రంథంలో టర్కీ అని రాయలేదు, కానీ దానికి ఏమన్నాడంటే చిన్న ఆసియా అంటాడు. అపోస్తల కార్యాల్లో మీరు చూస్తే తెలుస్తుంది. ఏటట? చిన్న ఆసియా కాదు, చిన్న ఆసియా. ఏటట? రైట్. బాగా గమనించండి. ఈ చిన్న ఆసియా ఈ టర్కీలో సరిగ్గా ఉత్తర దిక్కు అంటే తూర్పు పడమర ఉత్తర దిక్కున కరెక్ట్గా 30 మైళ్ళు దూరంలో ఈ యొక్క స్మరణ సంఘం ఉంది. ఏటైనా ఎఫెసీ సంఘం ఉందా? దానికి సరిగ్గా ఎన్ని 30 మైళ్ళు ఉత్తర దిక్కున ఉంది ఈ యొక్క స్మరణ సంఘం. విచిత్రం చెప్పనా ఒక మాట? రోమియోలు పరిపాలిస్తున్న కాలం అది. అప్పుడున్నటువంటి మహాచక్రవర్తి ఎవరంటే కైసర్ అగుస్టస్, అంటే సీజర్ అనేటువంటి వ్యక్తి. ఈయన ఏమన్నాడు తెలుసా? నేనే ప్రభువు, నేనే దేవుడు, నేనే రాజు. 3 పదాలు చెప్పండి. నేనే దేవుడు, నేనే ప్రభు, నేనే రాజు. నేను తప్ప వేరొకరిని చెప్పాలి సేవించకూడదు. ఈ మాటలు చెప్తుంటే కొన్నిసార్లు నా ఒళ్ళు గొగ్గురు పట్టు కలుగుతాయి. అలాంటి సమయంలో చాలామంది రాజీ పడిపోయి, ఎస్ మీరే రాజు, మీరే ప్రభు, మీరే దేవుడు అనుకునేటట్టు వారు ఉన్నారు. ఎవరో తెలుసా? ఎవరు కాదు, యూదులు, దేవుని ఎరిగిన బిడ్డలు. చాలామంది లోబడిపోయిన వారు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఎందుకు శ్రమ, ఎందుకు దరిద్రత, ఎందుకో చెప్పన ప్రియమైన వారలారా, ఆ టైంలో ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. ఎవరైనా నేను కాకుండా దేవుడిగా, ప్రభుగా, రాజుగా మరి ఇంకొకరిని ఎవరైనా సేవిస్తే దయచేసి వారికి తిండి లేకుండా చేయండి. 2వది వారికి వస్త్రాలు లేకుండా చేయండి, వారికి నివాసం లేకుండా చేయండి. 3 విషయాలు. మొదటిది తిండి, 2వది వస్త్రాలు, 3 నివాసం లేకుండా చేయండి. అందుకే వీరు శ్రమల గుండా వెళ్ళారు, వీరు దరిద్రత గుండా వెళ్ళారు, వీరు దూషణ గుండా. యేసు ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభువే ప్రభు దేవుడు. యేసు ప్రభువే చెప్పండి, యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే ప్రభువు, యేసు ప్రభువే
రాజు అని మీరు నమ్ముకున్నారు, ఏం కలిగింది అని ప్రతి ఒక్కరి చేత దూషణ మాటలు. యేసుప్రభుని నమ్ముకుంటే గుర్తుంచుకో, నీకు రేషన్ కూడా ఇవ్వడానికే కైసర్ అనేటువంటి రాజు ఏం చేశాడు, ఆపే, వాళ్ళకి ఏమి ఇవ్వద్దు, వాళ్ళని చేయొద్దు. బాగా గమనించండి, ఇదే అప్పుడున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా రాబోతుంది, వస్తుంది, వచ్చే ఉందని చెప్పడం వల్ల ఎటువంటి తప్పు లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే తెలుసా, ఇప్పుడున్నటువంటి ప్రతి పరిస్థితి గుండా సంఘము ఈ శ్రమల గుండా వెళ్తుంది. బాగా గమనించండి, బాగా గమనించండి మాట. మీకు తెలుసో లేదో, ప్రభువుని నమ్ముకున్న కారణం చేత పిల్లలు, చంటి పిల్లలు తల్లులు పాలు పెట్టడానికి కూడా పాలు లేని పరిస్థితి అయిపోయింది వాళ్ళకి. ఎందుకు చెప్పు, ఎందుకో పాలు పెట్టడానికి కూడా లేదు, ఆపేయండి తిండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఆ మాటలు చదువుతున్నప్పుడు అలా అనిపించింది, నా బిడ్డ పాలు లేకుండా చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డ పాలు లేకుండా చనిపోయినా పర్లేదు. ఎంత కనిపెడతా తల్లి. ఆ మాట చదువుతున్నప్పుడల్లా అనిపిస్తుంటుంది, ప్రభువా ఒకవేళ అటువంటి శ్రమలే మాకు అనుమతిస్తే మా పరిస్థితి ఏంటి? నేను నమ్ముకున్నందుకు ఈ శ్రమలా మాకు? ఎదురుగా బిడ్డ ఉంటే గొక్క పెట్టి ఏడుస్తుంటే, ఒక్క కూతురిని కొడుకుని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఈ సంఘం వెళ్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ప్రభువుని వదిలేస్తావా? నీ రక్షకుడిని వదిలేస్తావా? నీ విమోచకుడిని వదిలేస్తావా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని వదిలేస్తావా? రెండోది ఏంటో తెలుసా, తన బిడ్డలు యవ్వన దశకు వస్తారు కదా, బట్టలు లేకుండా యవ్వన బిడ్డలు, అయ్యో నా కుమార్తె వయసుకు వచ్చిందయ్యా, అయ్యా ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం మీ బట్టలు ఉంటే ఇవ్వండి అయ్యా వేసుకుంటా. యేసు ప్రభు దేవుడని, దేవుడు కాదని ఒప్పుకో, ఆన్ ది స్పాట్లో నీకు బట్టలు ఇస్తాం. సిగ్గుతో చనిపోయినటువంటి కూతుళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభుని వదలడానికి ఇష్టపెట్టుకోలేదు వాళ్ళు. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నుంచి ఎండకి ఎండిపోయారు, వానకు తడిశారు, చలికి కటకటమని వణికిపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా, అయ్యా తలదాచుకోవటానికి కొంచెం నీడేయండి అయ్యా, నా కుమార్తె చనిపోతుందయ్యా, ఒడికిపోతుంది, వృద్ధులు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారు అనంటే కనీసం ఒకరు ఆశ్రయం ఇచ్చిన వారు లేకపోవడం. దేని కొరకు తెలుసా, దేని కొరకు ఇది? యేసుక్రీస్తు దేవుడు కాదని ఒప్పుకో, యేసుక్రీస్తు ప్రభు కాదని ఒప్పుకో, యేసుక్రీస్తు నీ రాజు, నీ పరిపాలకుడు కాదని ఒప్పుకో, నీకు తిండి వస్తుంది, బట్టలు వస్తాయి, ఇంకేమొస్తుంది, నివాసం వస్తుంది. ఈ మూడింటి కొరకే కదా ప్రపంచమంతా ప్రయాసపడుతుంది. ఈరోజు నా జీవితంలో ఒకవేళ దేవుడు ఇటువంటి శ్రమలు అనుమతిస్తే ఏమవుతావు? నేను చెప్పను ఒక మాట, ఇదే సంఘం, స్మరణ సంఘం ఈ శ్రమల గుండా వెళ్తే కనీసం 3 స్వతంత్రించుకుంది. ఏంటో తెలుసా? మొదటిది, శ్రమలలో తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇదే శ్రమలు అనుకరిస్తే తన స్వభావం మార్చుకోలేదు. మూడోది ఏంటో తెలుసా? ఆ శ్రమల గుండా వెళితే ఈ సంఘము సంపూర్ణత, దేవుడు నాకు ఆ సంపూర్ణతనిచ్చిన, తొలగిపోకూడదని సంపూర్ణతని కలిగి ఉండడానికి ప్రయత్నం చేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడుతుందని జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి శ్రమ నేను ఏం చేస్తుందో తెలుసా? నీ స్వభావాన్ని మార్చకుండా ఆ స్వభావంలో పాలువారై ఉండేటట్టుగా నిలబడుతుందని జ్ఞాపకం చేసుకుందాం. శ్రమలు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? ప్రతి ఒక్కరును, అపోస్తలుడు పౌలు అంటాడు కదా, ప్రతి ఒక్కరిని ఆయన ముందు సంపూర్ణలుగా చేసి ఆయన యందు నిలబెట్టాలని. ఒక వ్యక్తి కంప్లీట్గా సంపూర్ణుడు ఎప్పుడు కాగలడంటే శ్రమల వలనే సంపూర్ణుడు కాగలను. శ్రమ ద్వారా దేవుడు విధేయతను నేర్చుకున్నాడు,
నీకు నాకేం చెప్తున్నట్టుగా సంపూర్ణత ఇస్తాడు. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఇంటిలో నీ శ్రమ, నీ ఇంటిలో నీ దూషణ, నీ శ్రమ, నీ ఇంటిలో ఉన్నటువంటి దరిద్రత దేవుడు ఎరుగును. మనం అనుకుంటాం, దేవా నాకెందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ దరిద్రత, ఎందుకు ఈ దూషణ మాటలు. ఎవరు కాదండి దూషించేవారు? స్మరణ సంఘములో దూషించేవారు ఎవరు కాదండి, ఎవరో తెలుసా? తన సంతానం. మొదటిది సంతానం, రెండవది ఏంటంటే యూదులు, తన సహోదరులే. మూడోది ఇక్కడ అంటాడు, ఈ ప్రపంచంలో అందరికంటే భయంకరమైన దోషకుడు ఎవరంటే తెలుసా? సాతాను మిమ్మల్ని దూషిస్తుంది. ఆయన మొదటి నుంచి కూడా అపవాది ఏం చేస్తుంది? నేరాల మోపి దాన్ని ఏం చేస్తుంది? దూషణ కట్ట. సంతానము దూషిస్తున్నారు, బిడ్డలు దూషిస్తున్నారు, తన సహోదరులు దూషిస్తున్నారు. ఇంకేంటడా? అలాంటి పరిస్థితుల్లో ఒక్క క్షణంలో కూడా నువ్వు నన్ను ఎంతగా దూషిస్తావో, నువ్వు నన్ను ఎంతగా తిడతావో, నువ్వు నన్ను తిరస్కరిస్తావో, నువ్వు నన్నంత విసర్జిస్తావో, నీ నోటి నుంచి వచ్చిన ప్రతి చీకటి మాట, ప్రతి దూషణ మాట నా దేవుడు వింటున్నాడు. దేవుని యొక్క స్వరూపము, నీ స్వభావం మారకుండా ఉండడానికి ఒక అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తాను. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక ఎంత చక్కటి మాట చూడండి. రెండవ అధ్యాయము 22వ వచనం. ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట గమనించు. నీ ఎదుట నీ సహోదరి, నీ ఎదుట నీ సహోదరుడు, నీ ఎదుట నీ సంతానమైన నీ బిడ్డలు, నీ ఎదుట సాతాను ఎప్పుడైనా నిన్ను దూషించాడా? ఎవరి దగ్గర తిరస్కార మాటలు వచ్చాయా? ఏ రకమైన దూషణ మాటలు నీ నుంచి వచ్చాయా? ఒకటి గుర్తుంచుకో, ఆయన కూడా నీకంటే ముందుగా దూషింపబడ్డాడు. ఒరే నువ్వు తిండిపోతువురా అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ మాటలు మీకు ఇలా చెప్తున్నాను, బైబిల్లో ఉన్న మాటలే, నేను వేరే చెప్పలేదు. ఒరే నువ్వు మద్యపానాసక్తుడు, నువ్వు మందు తాగుతావురా అన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని. నువ్వు ఎటువంటి వాడితే నువ్వు పాపులకు స్నేహితుడురా అంటాడు. ప్రతి మాట యేసుక్రీస్తు ప్రభువారిని అన్నప్పుడల్లా ఒకే మాట అన్నాడు, ఆయన నోట ఏ వ్యక్తిని కూడా దూషించలేదా? ఎందుకో తెలుసా? దేవా నేను ఒకవేళ నా సహోదరుడే నన్ను దూషిస్తే, నా సహోదరుడే నన్ను దూషిస్తే, సాతానే నా మీద నపాలు మోపి దూషిస్తే, నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి నువ్వెందుకు ఇదేనంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు, నీ నోట మాట ఏదైనా చేసినప్పుడు నువ్వు సహించుకుంటావు చూసావు, నువ్వు ఓర్చుకుంటావు చూసావు, అక్కడ అంటాడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అయ్యా నా యొక్క స్వరూపంలోకి వచ్చింది ఈ బిడ్డ, నా స్వభావంలోకి వచ్చింది ఈ బిడ్డ అని దేవుడు ఎంత సంతోషపడతారో. ఒకవేళ నీ ఇంటి వారి నేను దూషించినప్పుడు తిరిగి నువ్వు దూషించావు అనుకో, నీ ఇంటి వారు ఏమన్నా నువ్వు తిరిగి నువ్వు అన్నావు అనుకో, నీవు ఇంకా దేవునిలో సంపూర్ణత లేదు. నువ్వు దేవుని యొక్క గొప్ప దేవుణ్ణి సేవిస్తున్నావు కానీ సరైనటువంటి సాక్ష్యమే లేదు నీ జీవితంలో. నా జీవితంలో అటువంటి సాక్ష్యము లేకుండా నువ్వు దేవుణ్ణి సేవిస్తే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుగా, దేవుడిగా, రాజుగా నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించలేదని అర్థం. నువ్వు కేవలము ఒట్టి విగ్రహాన్ని మాత్రమే ఆరాధిస్తున్నావని జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి గమనించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన వారలారా. నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి దూషణలు వస్తాయి, కానీ యేసుక్రీస్తు ప్రభువారి నీకు నాకు ఒక అద్భుతమైనటువంటి మాదిరి అక్కడ పైన అంటాడు, నేను మీకు మాదిరి ఉంచిన ప్రకారము మీరు నా అడుగు జాడల్లో, పైన రాశాడు అదే వచనం, పైన ఏం చేశాడు? మీరు నా అడుగు జాడల్లో నడండి అని అంటున్నాడు. ప్రియమైన సహోదరులారా, నీ జీవితంలో, నా జీవితంలో ఇటువంటి ప్రాముఖ్యమైన మాటను మీరు గమనించాలి. దేవా నన్ను దూషిస్తే, నేను తిరిగి 100 దూషిస్తే నీకు మిగతా వారికి ఎటువంటి పోలిక? నీలో దేవుని యొక్క స్వరూపం ఏమి ఏర్పడింది? దేవుని యొక్క స్వభావం ఏం ధరించుకున్నావు? దేవుని యొక్క స్థితిని నువ్వు ఏం కలిగి ఉన్నావని దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో అంతమంది దూషిస్తున్నా నీ కొరకే కదా మౌనం దాల్చాడు, నీ కొరకే కదా ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన పొర్రపాటును నోరు విప్పి అంటే ఒక్కొక్కడు, యెహోవా నువ్వు దోషములను కనిపెట్టి చూచినడలు నీ ఎదుట ఎవడు నిలవగలడు? నా జీవితంలో ఒకవేళ దేవుడు నీవు అన్న మాటకి కానీ నువ్వు ఇలాంటి వాడి అలాంటి వాడు అంటే ఏమంటాను?
వ్యభిచారి లాంటి స్త్రీని అమ్మా అని పిలిచిన ఈ నోటి నుంచి మిగతా వారిని దూషించలేదంటే మరి నీవు నేను ఎలాగుండాలి, నీవు నేను ఎలా బతకాలి, నువ్వు నేను ఎలా జీవించాలి? నువ్వు స్మరణ సంఘములో ఉన్నదానివి, దేవుని చేత అభినందన ప్రశంసింపబడిన సంఘం అయితే ఖచ్చితంగా నువ్వు అలా బ్రతకాలి. ఇంతకీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకయ్యా శ్రమలలో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి? నానా, ఈరోజు నువ్వు గమనించండి ఒక మాట. నీ ఇంటిలో నీ ఒంటిలో ప్రతి విషయంలో ఒకవేళ దేవుడు నీకు కానీ శ్రమ అనుగ్రహిస్తే ఈ శ్రమలు నువ్వు ఎలాగ సాక్ష్యం ఇవ్వాలి తెలుసా? స్మరణ సంఘము శ్రమల గురించి ఎటువంటి సాక్ష్యం కలిగి ఉండాలో తెలుసా? చూడండి ఒక్కొక్క మాట. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 కొరింథీయులు రాసిన పత్రిక 8:18 త్వరగా చదవండి. 2 కొరింథీ 8:18 శిష్యమై సంఘం అన్నిటిలో అమ్మ 2 కొరింథీ 8:18 సంఘములన్నిటిలో మన ప్రభుకి మహిమ కలుగు నిమిత్తము చలి 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము చాలా చక్కటి మాట. రండి, మా రోమిల్కి రాసిన పత్రిక 8:18 క్షమించండి, రోమిల్కి రాసిన పత్రిక 8:18 రోమిలకు రాసిన పత్రిక మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు చాలు. ఈ మాట వినండి. ఈ మాట స్మరణ సంఘము శ్రమలని ఏమని అనుకుంటుందంటే, అయ్యా నువ్వు నాకు ఎప్పటి కాలపు యొక్క శ్రమలు ఎన్నదగినవి కాదు. చూడండి, సాక్ష్యం ఏమి కలిగిన సాక్ష్యం ఇస్తుంది శ్రమల గురించి? ఏం శ్రమలయ్యా నువ్వు పొందిన శ్రమల దగ్గర మేము పొందిన ఒక శ్రమ ఏమంటుందట? ఎన్నదగినవి కావు. ఎందుకో తెలుసా? ఈ శ్రమల వెనకాతలు ఏముంది? ప్రత్యక్షము కాబోవు మహిమ ఉంది. ఆ మహిమను చూస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క శ్రమలు ఎన్నదగినవి కాదు అంటారు. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 5:10 దేవుడు కొంచెము కాలము మిమ్మలను చాలు. ఎటువంటి శ్రమలు అటివి? కొంచెము కాలము శ్రమలు. దేవా ఎన్ని శ్రమలు ప్రభు? మహా అయితే కొంచెం కాలమే కదా. ఎంత కొంచెం కాలం అంటే మహా అయితే మనిషి బ్రతికున్నంత వరకే శ్రమలు ఒకరు చనిపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. మీరు చూడండి ఈ మాటని. ఇలాగా శ్రమలు గుండా వెళ్ళినటువంటి ఈ సంఘము సాక్ష్యాన్ని కోల్పోలేదు. ఎటువంటి సాక్ష్యం కలిగి ఉందో తెలుసా? స్మరణ సంఘం. దేవా ఇవన్నీ చులకనమైన శ్రమలు ప్రభా, ఇవన్నీ కూడా ఎన్నదగిన శ్రమలు ప్రభా, ఇటువంటి శ్రమల గుండా మేము వెళ్తున్నాం ప్రభా. కానీ వాళ్ళు అంటారట, శ్రమల గుండా వెళుతున్న ప్రతిసారి కూడా వారు ఏమయ్యారో తెలుసా? అమ్మా చెప్పండి, ఎటువంటి సాక్ష్యం కన్నా? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు వెళ్ళే ప్రతి మార్గము దేవుడికి తెలుసు. ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ఒకటి అనుకోవాలి, ప్రభువా నన్ను ఏం చేయడానికి? సువర్ణము వలె మార్చడానికి. ఈ సాక్ష్యము స్మరణ సంఘం కలిగి ఉందన్నారు. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది. మొదటిది, శ్రమలు ఏం చేస్తాయో తెలుసా? మన సాక్ష్యాన్ని మారుస్తే అటువంటి సాక్ష్యం మార్చకుండా మనం ఏం చేయాలా? ప్రభువా ఎంత చులకన శ్రమ ప్రభా, ఇవి అన్నదగిన శ్రమలు ప్రభా, ఇంకెంతకాలం ప్రభా శ్రమలు అన్నట్టు మన సాక్ష్యము కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువుని నమ్మొద్దు, యేసు ప్రభువుని విడిచిపెట్టే. ఎందుకు ఈ శ్రమలు? యేసు ప్రభువుని నమ్ముకొని ఎంతకాలం ఏడుస్తావు, ఎంతకాలం రోధిస్తావు, ఎంతకాలం దుఃఖిస్తావు? నీ ప్రార్థన వినడు, నీకు జవాబు రాదు, నీ జీవితం అంతా ఇలాగా ఉంటుంది. స్మరణ సంఘం చెప్తున్న మాట తెలుసా? ఒక్కొక్కసారి రోషం వస్తుంది.
నా బిడ్డలకు పాలు ఇవ్వకుండా చచ్చిపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకోను. ఎంత అద్భుతమైన మాటలు! అలాంటి శ్రమలు గుండా నీవు వెళ్తే ఈరోజు ప్రతి సంఘములో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అలా ఉన్నాయా? ప్రతి సంఘములో సంపాదనే ఇప్పుడు ఏంటంటే తాండవిస్తుంది. అన్నీ కూడా సామర్థ్యాలు చూసుకుంటున్నారు, సంపద సామర్థ్యాలే. అక్కడ అంటాడు చూడండి, నేను ఒక మాట చెప్తాను, చాలా అద్భుతమైన మాట. రండి ఫిలదెల్ఫీ సంఘం దగ్గరకు ఒక్కసారి చిన్న దగ్గరికి వెళ్దాం రండి. చాలా చక్కటైన సంఘం, 3వ అధ్యాయం నానా 18వ వచనం, క్షమించండి 17వ వచనం, 3:17. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గ్రుడ్డివాడు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎర్రుగాక నేను ధనవంతుడను. ఇవి ఇప్పుడున్న సంఘాల పరిస్థితులు ఎలాగున్నాయి? కానీ దేవుడు ఇచ్చిన సాక్షి పెడతా ఇది ధనవంతుడైన సంఘం అట. చూడండి స్మరణ సంఘం దగ్గరకు వద్దాం. 2వ అధ్యాయంకి వద్దామా? ప్రకటన గ్రంథం. ఇప్పుడు చదువునానా. నీ శ్రమను, నేను దరిద్రతను నేను ఎరుగుతును, అయినను నీవు. అబ్బా, ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట! ప్రతి సంఘాలు ఏమనుకుంటా, మా మందిరము 2, 10, 5 కోట్లు పెట్టుకున్నాం, గొప్ప సంపాదన, ఎంప్లాయీస్ ఉన్నారు, దశంభాగాలు ఇచ్చేవారు ఉన్నారు, మంచి గిటార్ ప్లే చేసి మంచి వాయిద్యాలు వాయించి మంచి పాటలు పాడి మంచి వాక్యం చెప్పి ఉన్నవారు. దేవుడికి కావలసింది అది కాదు. దేవునికి కావలసింది నీవు శ్రమల గుండా వెళితే దేవుడిచ్చే సాక్ష్యం కావాలి. నీ శ్రమను, నీ దరిద్రతను ఎరుగుదును, అయినను నీవు. ఎలా చెప్పాడు ధనవంతుడని? వాళ్ళకి ఏమీ లేదర్రా, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అయినా కూడా దేవుడు అంటున్నాడు నీవు. అది దేవుని దృష్టిలో మనము ధనవంతులకు ఎంచబడాలి, మనుషుల దృష్టి కాదు. ఈ స్మరణ సంఘము శ్రమల గుండా వెళ్ళినప్పుడు తన సాక్ష్యాన్ని కోల్పోలేదు. మొదటిది. రెండవది చూడండి ఎంత చక్కటి మాట, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది సాక్ష్యం కోల్పోలేదు, రెండవది తన స్వభావాన్ని కోల్పోలేదు. ఎలా స్వభావం కోల్పోలేదు చూపిస్తాను చూడండి. 3 మాటలు. మొదటి పేతురు 3:18 త్వరగా చదవండి, సమయం అయిపోతుంది. మొదటి పేతురు 3:18 ఏలయనగా మనలను తెచ్చుటకు అనీతిమంతుల కొరకు చంపబడి బ్రతికింపబడి ఒక్కసారి శ్రమపడాను నానా. అది ఎక్కడ పోయింది? అది 3:17 చదువు నాన్న. దేవుని చిత్తం అలాగుండే ఎడలా మేలు చేసి శ్రమ పడుట కంటే, కీడు చేసి శ్రమ పడుట కంటే. చెలే తమ్ముడా, మొట్టమొదటి శ్రమ విషయంలో నీ స్వభావం ఎలా ఉండాలో తెలుసా? అయ్యా, నా ఇంటి వారి కొరకు నేను సమస్తము వ్యయపరిచాను, వారికి తెలుసు నేను ఎంత చేశానో. నువ్వేం చేసావు? మేలు చేసావు, కీడు చేసావు? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. మేలు చేసి కూడా నువ్వు శ్రమ అనుభవిస్తే, ఇక్కడ అంటున్నాడు కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట అది దేవుని చిత్తం అని ఎరగాలి. అన్నా ఏటన్నా, శ్రమ పడ్డం దేవుడు నీ ఇంటిలో ఎందుకు ఉంచాడో తెలుసా? నువ్వు మేలు చేస్తే నిన్ను ఏదో దండలేసి నిన్ను ఊరేగించి అబ్బా నువ్వు గొప్ప ఇది అని అనడానికి కాదట. నువ్వు మేలు చేసినప్పటికీ కూడా నువ్వు మా జీవితంలో కీడే చేసావు అనేటువంటి వారి దగ్గర కూడా నేను దేవుడు ఒక సాక్షిగా విన్నప్పుడు నీ స్వభావం ఏమైనా మారిపోయిందా? ఇది దేవుని చిత్తం కాదు, నాకెందుకు ప్రభా, నేను అంతా వాళ్ళకి మంచి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ యొక్క బాగోబాగాలు ఆలోచించి నా జీవితం అంతా కూడా నేను నాశనం చేసుకొని నా సంతోషం, నా సుఖం, నా సౌభాగ్యం నేను ఏమీ ఆలోచించుకోలేదు, నా ఇంటి వారి కొరకే కదా నేను అన్నీ చేశాను అని ఒకవేళ నువ్వు ఆలోచిస్తే, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, అక్క, అన్న, దేవుడిని ఇంటిలో ఎందుకు ఉంచాడు తెలుసా? అలాగా ఉండటం దేవుని చిత్తం అని నువ్వు ఎరగాలి. అది దేవుని చిత్తం. కొన్నిసార్లు మనం చేయని దానికి కొరకు కూడా మనం నింద అనుభవించి వస్తుంది. అది దేవుని చిత్తం అంతే. ఇప్పుడు ఒక మాట గమనించండి, ఇదే పరిస్థితి కానీ మన ఇంట్లో దాపరిస్తే మనం ఎలాగైపోతామో తెలుసా? చాలా భయంకరంగా మారిపోతాం. ఏసేపు ఒక్క తప్పేనా చేశాడా? ఒక్క తప్పు కూడా చేయలేదే. అలాంటి వాడు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. అన్నదమ్ముల మీద సనుక్కోలేదే,
అన్నదమ్ముల మీద సనుక్కోలేదు, తండ్రి మీద సనుక్కోలేదు, నాకు తల్లి లేదని బాధపడలేదు. భక్షికరుల అధిపతు తర్వాత పానదాయకుల అధిపతి మీద ఏమైనా రివెంజ్ తీర్చుకున్నాడా? ఎవరి మీద ఏమనుకున్నాడు తెలుసా? దేవా, నీవు నన్ను ఈ శ్రమలో గుండా నువ్వు నన్ను అనుమతించో, ఒకరోజు ఆ శ్రమ దేవుడు ఏం మారుస్తాడు? సింహాసనంగా మార్చిపోయే రోజు ఉంది. నీ జీవితంలో ప్రతి శ్రమ దేవుడు ఏమి సింహాసనముగా దేవుడు మార్చునుగాక. అది అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళాలి. స్వభావంలో మొట్టమొదటి అది దేవుని చిత్తం అని నువ్వు గమనించాలి. రెండో చూస్తాం చూడండి, 1 పేతురు 4:1. దేవుని చిత్తం ఏంటో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక దేవుడు అట్టి మనసును ఆయుధం దేని కొరకు? పోరాటం కొరకు. అంటే అర్థం ఏంటో తెలుసా? శ్రమల గుండా దేవుడు నిన్ను పంపిస్తున్నప్పుడు దేవుని స్వభావం నీలో ఏర్పడాలంటే అర్థం ఏంటంటే ఆ శ్రమలతో నువ్వు పోరాడాలి. శ్రమలు పోరాడంటే కత్తెట్టుకొని పోరాడడం కాదు. శరీరము వెలపట ఉన్న శ్రమలో బాగా గమనించండి. శరీరము వెలపట ఉన్న శ్రమలో ఎన్నదగిన శ్రమలో, కానీ లోపల ఒక శ్రమ ఉంటుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవునికి శరీరానికి మధ్య ఏంటట? ఆత్మకి పాపానికి మధ్య పోరాటం. దేవా, ఏంటి ప్రభా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఏంటి ప్రభా వాక్యం చదువుకోలేకపోతున్నాను, ఏంటి ప్రభా మందిరానికి రాలేకపోతున్నాను, ఎందుకు ప్రభా సువార్తకి రాలేకపోతున్నాను? ఈ శ్రమ ఉంటుంది చూసావు, దానితో నువ్వు పోరాడడానికి ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తు యొక్క చెప్పండి శరీరమందు శ్రమ పడ్డాడట. ఈ శరీరాన్ని శ్రమ పెడితే ఆటోమేటిక్గా ఆత్మ అనేది ఏం చేస్తుంది? గెలుస్తుంది. శ్రమను ఎప్పుడైతే సుఖింపజేసావో, శరీరానికి ఎప్పుడు కావాల్సినవన్నీ ఇచ్చావో, ఆటోమేటిక్గా ఆత్మ ఏమైపోతుంది? డెడ్ అయిపోతుంది. దేవుని స్వభావంలో రెండవ మాట, మొదటిది దేవుని చిత్తం ఏమిటో ఎరగడం నేర్పిస్తుంది. దేవుని కొరకు పోరాటం ఎలాగ చేయాలో నేర్పిస్తుంది శ్రమలో. మూడోది చూడండి, మూడో మాట 1 పేతురు 4:13. 1 పేతురు 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో చాలు. ఏంటంటే క్రీస్తు శ్రమలలో మనం పాలివారు అవ్వడం ఏంటంటే దేవుడిని సంతోషపరుస్తున్నామంట. ఈ శ్రమల ద్వారా ఏం పొందుతున్నా ఇక్కడ? అబ్బో, ఎవరైనా శ్రమలు వస్తే అబ్బా నాకు ఎంత మంచి శ్రమలు ఆనందిస్తారట. ఎవరైనా సంతోషిస్తారా? ఏంటి ప్రభా నాకు ఉసురో మన దేవుని మీద సనుగులేసేమో, ఈశ్వరుడు అమ్ముకున్నాం కానీ ఏం గతి పట్టిందిరా నాయన, ఎందుకురా ఇలాంటి శ్రమలు అనుకోము. ప్రియమైన వర్లారా, మొదటిది స్మరణ సాక్ష్యం కలిగి ఉంది. శ్రమల విషయంలో సాక్ష్యం మారిపోలేదు, స్వభావం కూడా మారిపోలేదు. ఇది దేవుని చిత్తము అనుకుంది. దేవుని చిత్తము స్వభావంలో ఒకటి. 2 దేవుని కొరకు పోరాటం నేర్పించింది, స్వభావం మారిపోలేదు. 3 దేవుని యొక్క స్వభావంలోని ప్రభా నేను సంతోషపరుస్తున్నానా. శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోయింది? ప్రతి ఒక్కరు కూడా అటు ఇటు మారిపోతుంటారు. అంతానా నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ అప్పుల సమస్యలు, నాకెందుకు ఈ అనారోగ్యాలు, అయ్యో ఎప్పుడు చూద్దామని శారీరక సంబంధమైన వ్యవహారాలే. నీ జీవితంలో నా జీవితంలో శ్రమలు దేవుడు అనుమతిస్తాడు, అది దేవుని చిత్తం. శ్రమలు అనుమతిస్తాడు, దాంతో పోరాడు, అది దేవునికి ఎంతో ఇష్టం. శ్రమలు దేవుడు అనుమతిస్తే దాన్ని సంతోషంతో ఎదుర్కో, అది దేవుని యొక్క స్వభావం. సాక్ష్యం కోల్పోలేదు, స్వభావం కోల్పోలేదు. 3 చూస్తాం చూడండి, అన్నిటికంటే ఏంటంటే దేవుడట ఎలా సంపూర్ణత చేస్తాడు తెలుసా? 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 తెస్సలోనికి 1:4. 2 తెస్సలోనికి 1:4. యాలయనగా దేవుని వల్ల ప్రేమింపబడిన వాళ్ళారా సహోదరులారా, 2 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. అందువలన అదిగో ఈ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న ప్రతి శ్రమలన్నిటిలోనూ మీ ఓర్పు, మీ విశ్వాసం చూచి మీ దేవుని సంఘాలలో మీ యందు అతిశయిస్తున్నాం. దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని చాలు చెల్లి. అమ్మా, దేవుడు ఎందుకు సంఘాలలో శ్రమలు, ఇంటిలో శ్రమలు, ఒంటిలో శ్రమలు ఇవన్నీ ఎందుకు అనుమతిస్తాడు తెలుసా? కనీసం 3. మొదటిది ఏంటి తెలుసా? నీ ఓర్పుని దేవుడు చూస్తాడు, ఎంతవరకు ఓర్చుకుంటుందో చూద్దాం. 2 యేసు ప్రభు అంటే నాకు ఎంతో విశ్వాసముగా, ఆ విశ్వాసమునకు పరీక్ష, నువ్వు ఎంత విశ్వసిస్తావో చూస్తాం. 3వది ఏంటో తెలుసా?
ఓర్పు విశ్వాసం కలిగిన వ్యక్తి. దేవా, ఒకప్పుడు నేను చనిపోతాను, చనిపోయినప్పుడు నేను దేవుని యొక్క రాజ్యమునకు యోగ్యత సంపాదిస్తాం. శ్రమల ద్వారా యోగ్యత, ఈ మూడిటిది ద్వారానే ఒక వ్యక్తి సంపూర్ణుడు కాగలడు. చెప్పండి, స్మరణ సంఘం తన సాక్ష్యాన్ని కోల్పోలేదు, తన స్వభావాన్ని కోల్పోలేదు, తన సంపూర్ణతను కోల్పోలేదు. ప్రభా, ఎన్ని శ్రమలు రాని ఓర్చుకుంటాను, ఎన్ని శ్రమలు రాని విశ్వాసం కలిగి జీవిస్తాను, ఎన్ని శ్రమలు రాని ఆ రాజ్యమునకు నేను ఆ యోగ్యతను పోగొట్టుకోను. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఈ స్మరణ సంఘం నీకు నాకు నేర్పిస్తున్నాను. నువ్వు సేవిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా? సర్వ సృష్టికర్త, సర్వ అధికారి, సర్వమెరిగి అటువంటి దేవుడు నీకు శ్రమలు అనుమతిస్తే ఎట్టి పరిస్థితుల్లో నీ క్షమించండి, నీ యొక్క సాక్ష్యం, నీ స్వభావం, నీ సంపూర్ణత ఎప్పుడు పోగొట్టుకోవద్దు. రెండవ మాటకొద్దాం. అన్నాడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఈ ప్రపంచంలో దరిద్రుడు ఎవరో తెలుసా? 3 సాధారణంగా చెప్తాం. తిండి లేనోడు, వస్త్రం లేనోడు, వాడే కదా దరిద్రుడు. ఇంకెవరు ఉన్నారామా? కానీ విచిత్రమైన దేవుడి వాక్యం అలా చెప్పట్లా. మొదటిది ఏంటి తెలుసా? దేవుని ప్రేమను కోల్పోయినవాడు. నెంబర్ 2, దేవుని కృపను కోల్పోయినవాడు. 3, దేవుని రాజ్యాన్ని కోల్పోయినవాడు. ఎందుకు చెప్తాను మీరు బాగా గమనించండి. ప్రేమను కోల్పోయినవాడే చెప్పండి దరిద్రుడట. నిజంగా ఈ ప్రపంచంలో ఆ సర్వ సృష్టికర్త అనే దేవాది దేవుని ప్రేమను కోల్పోతే ఆడంత దరిద్రుడికి కూడా ఉంటాడా? నెంబర్ 1. నెంబర్ 2, ఓరెవరెవరు నువ్వు మారు మనసు పొందుటకు నేను నీ కృపను విస్తరింపజేస్తానంటే, నేను మారు మనసు పొందను, నీ కృపను పోతే పోయింది. అంతకంటే దరిద్రుడు ఉంటాడా? అన్నిటికంటే ప్రాముఖ్యత సార్, చనిపోయాడు, ప్రతి ఒక్కడు చనిపోతాడు. కానీ విచిత్రం ఎంత దరిద్రం అంటే, దేవుని రాజ్యములు అడుగు పెట్టవలసిన వాడు పాతాళంలోకి వెళ్తే అంతకంటే దరిద్రత, దౌర్భాగ్యం ఇంకోటి లేదు. విచిత్రం చెప్పనా? ఈ 3 వ్యక్తులను నాకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మొదటిది, ప్రేమ కోల్పోయాడు. మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అందుకు యాకోబును ప్రేమించి తిని యాషావును, ప్రేమను కోల్పోయాడు ఐసావు. నెంబర్ 2, కృప విషయంలో దావీదుకు చూపిన శాశ్వత కృపను చెప్పండి, సౌలుకి ఏం చేశాడు దేవుడు? దూరపోయాడు. 3వది, రాజ్యం ఎవరు కోల్పోయారు తెలుసా? సూపర్ చెల్లి, ఎక్సలెంట్. ఎంత అద్భుతంగా చెప్పారు. నిజంగా నేను కూడా అంటారు. మొదటిది అనుబంధానికి జ్ఞాపకం చేసింది. ఎవరు? యాకోబు, యాషావు అన్నదమ్ములు కదా. రెండవది కృప అర్హతను జ్ఞాపకం చేస్తుంది. 3వది రాజ్యం, అధికారాన్ని. అది కూడా పోయింది. ఎంత అద్భుతమైన మాటలు ప్రియ సహోదరుల సహోదరి. దేవుడు ఈ దరిద్రత ఎంత అనుభవిస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాకు శ్రమలు ఉంది, తినటానికి సరైన తిండి లేదు. నువ్వు దరిద్రుడు కావు చెల్లి, తమ్ముడా, గుర్తుంచుకో. కట్టుకోవడానికి సరైన బట్టలు, ఉన్న దానిలో సంతృప్తి కలిగి జీవించడం, అది దరిద్రత కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యం చెప్పండి రాజ్యం. అదే కదా ఫైనల్. అనుబంధాన్ని, అర్హతని, అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వాడినండి నిజంగా ప్రేమించాడు? నిజంగా చెప్పండి, నిజంగా ప్రేమకు అర్హుడు ఎవడు? దేవుని ప్రేమకు చెప్పండి, యాషావా యాకోబా? యాషావే. కానీ దుర్మార్గుడు కొట్టేశాడు దేవుని ప్రేమ. ఎవరో? మనం అందరము యాకోబు సంతానమే. మర్చిపోయి కొంపదీసి. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేవా యాకోబులంటే నా జీవితంలో నీ ప్రేమను చూపించావు కదా. యాకోబులంటే వాడు మోసగాడు తల్లి, లావాదేవీలు మాట్లాడేవాడు, బేరగాడు, మోసగాడు, నేరగాడు, అన్ని దారుణమైన పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయి. దేవుడితోనే వ్యాపారం చేసిన ఒకే ఒక వ్యక్తి యాకోబు. నువ్వు నాకు ఇస్తే నేను ఇది ఇస్తాను, నువ్వు చేస్తే నేను చేస్తాను, నువ్వు నాతో వస్తే ఇది చేస్తాను. దేవుడితోనే వ్యాపారం. అయినా అదేం పిచ్చు దేవాదేవుడికి. ఎవడైతే మూర్ఖుడు ఉంటాడో ఆయనకి అదే పరిగెడతాడు దేవుడు. చెప్పనా ఎందుకో యాకోబుని ఎందుకు ప్రేమించిన కారణం ఏంటో తెలుసా? ఒక్క జ్యేష్ఠత్వం విషయంలో ఎంత పట్టుదల. ఎలాగైనా జ్యేష్ఠత్వాన్ని నేను కొట్టాలా. యాషావు ఏమన్నాడు? తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. దేవుడి జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వం మన సహోదరులందరిలో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు. రేపొద్దున జ్యేష్ఠుల సంఘములో మనం అందరం ముందుముగాక. నిజంగా ఎంత అద్భుతం తెలుసా? నా జ్యేష్ఠుడు వీడు, నా కొడుకు వీడు. అది ఎలాగుంటుంది? దేవుడికి ఎంత రోషం కలిగి ఉంటుంది. ఆయన కొడుకు అంటే అనుబంధాన్ని ఎప్పుడు కోల్పోకూడదు, అంటే సంబంధం కోల్పోకూడదు. కోరిచ్చే ఏ కూర నేను అనుకుంటాను, ఒరే దానికి మటన్ కూరకేమైనా నువ్వు పోయి అమ్మిస్తావంటే పొలాలు కూడా సిక్కుడికాయ కూరకు అమ్మిస్తావు. ఎంత దారుణం. నేనైతే సిక్కుడికాయ కూర కోసం నాకు ఆకలితో చచ్చిపోతాం, కానీ సిక్కుడికాయ కూర అయితే ఉట్టుకోను నేను.
ఎంత దారుణం అండి నిజంగా. నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత దారుణమో. దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ స్మరణ సంఘం, ప్రభువా నాకు ఏది ఉన్నా లేకపోయినా పర్లేదు, జ్యేష్ఠత్వాన్ని నేను కోల్పోను, నువ్వు ఇచ్చావు ప్రభు నాకు అది. దేవునితో అనుబంధం కానీ దేవునికి అర్హతని కోల్పోకూడదు. అప్పుడు ఆ మాట అంటాడు, సౌలుకు దూరమైనట్లు దావీదుకు నా కృపను నేను. అమ్మో దేవా, ఒకవేళ నీ కృప లేకపోతే నేను ఏమైపోతాను? యాకోబుకి కృప లేకపోతే ఏమైపోతాడు? దేవుని కృపను పోగొట్టుకోకూడదు. మూడవది, ఆయన రాజ్యాన్ని కోల్పోకూడదు. ఈ ప్రపంచంలో ప్రేమను కోల్పోతున్నవేమో, అనుబంధాలు కోల్పోతున్నవేమో, లోకానుసారమైనటువంటి ప్రేమలు కోల్పోతున్న పర్వాలేదు. లోకానుసారమైనటువంటి స్నేహితుల ప్రేమ, సంబంధాల ప్రేమ, బంధువుల ప్రేమ కోల్పోయినా పర్వాలేదు. ప్రియమైన వారలారా, ఏ విషయంలో? ఊరికి తెగదంపులు చేసుకోవడం కాదు, దేవుని విషయంలో. రెండోది, దేవునికి అయ్యా నాకేమి సాయం చేస్తుందేమో, నా అన్నదమ్ముడికి సాయం చేస్తాడు, వారి కొరకు కాదు, నీకు సాయం చేసి దేవుని కృప చూపించినటువంటి దేవుడు ఉన్నాడు. బెదరొద్దు, దేవుని అర్హతను కోల్పోవద్దు. మూడవది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, రాజ్యం కొరకు సిద్ధపడతాం, జాగ్రత్త. మొదటిది శ్రమ, రెండవది దరిద్రత, మూడవది ఏంటో తెలుసా? దూషణ. ఎటువంటి దూషణ విషయంలో కూడా ఎదుటివారిని ఇప్పుడు దూషించొద్దు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ప్రభువా మన నోటికి తాళం వేస్తే, నిజంగా చెప్తాను ప్రియమైన వాళ్ళు, మన నోటికి తాళం వేస్తే మన పరలోక రాజ్యం వెళ్ళిపోతాం తల్లి. ముందు కళ్ళు ద్వారా తర్వాత సంగతి, కానీ ఈ కళ్ళు ద్వారా మనం ఏం చూస్తామో ఎవరికి తెలియదు. సీక్రెట్గా చూస్తామో లేదా బయటికి చూస్తాం, ఏ తమ్ముడా? కానీ నోటికి తాళం వేసేస్తే నువ్వు పరలోక రాజ్యం నీదే, ఫస్ట్ స్టెప్ నీదే. కానీ చాలామంది ఈ నోటికి చాలా తాళం, ఆ విషయంలోనే మనం నియంత్రించుకోవాలి. అందుకే అంటాడు, ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను నీకు. నేను ఒక్క మాట ఖచ్చితంగా బలంగా నమ్ముతాను, దేవుని వాక్య అనుభవం ద్వారా నేను చెప్పగలను. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు పర్రపాటుని నీ గురించి కానీ వ్యతిరేక్తమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు నీ నోటి ఎప్పుడైతే నువ్వు కాచుకోకుండా ఎదుటి మాట అన్నావో, పరిశుద్ధాత్మ దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేసావని అర్థం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఒక బాగా గమనించండి, ఇది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మన మాట అనిన తర్వాత వీడికి ఎలాగా అనవాలి అనేటువంటి స్వభావం ఉంటుంది కదా, దేవుడు వారిని క్షమించడు. అయ్యో అనవసరంగా నేను అన్నాను, అసలు నేను ఆయన ఉండకూడదు, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని పశ్చాత్తాపడతా చూడు, మళ్ళీ దేవుడు కనికరిస్తాడు. మళ్ళీ రెండోసారి ఆ మాట నువ్వు అనడానికి లేకుండా చూసుకోవాలి, జాగ్రత్త. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. చెల్లి, తమ్ముడా, ప్రేమతో ఈ మాటలు గమనిద్దాం. స్మరణ సంఘం సాక్ష్యము మారిపోలేదు, స్వభావం మారిపోలేదు, సంపూర్ణతను పోగొట్టుకోలేదు. రెండవది, తన ప్రేమను పోగొట్టుకోలేదు, దేవుని కృపను పోగొట్టుకోలేదు, దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోలేదు. ఎదుటివాడిని దూషించినా కూడా ఇట్టు పరిస్థితిలో ఒక్క దూషణ మాట కూడా రాలేదు. ఇది మొదటి మాట. ఏంటట అది? దేని గురించి చెప్పాను? సహించే సంఘం. మూడోది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడోది ఏంటి? సేవించే సంఘం, సహించే సంఘం, సాక్ష్యము కలిగి. ఎటువంటి సాక్ష్యం? చూడండి ఆ మాట, చూడండి ఎంత చక్కటి మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీవు ధనవంతుడివే. తమ యూదులు మని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారు నీకు కలుగు దోషులను నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకు, ఇదిగో మీకు శోధింపడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఏమన్నాడు ఇక్కడ? శోధన. చూడండి ఆ మాట, ఇదిగో మీరు శోధింపబడినట్లు. చాలు, శోధింపబడినట్లు ఎక్కడట? అపవాది మిమ్మల్ని, అందరినా కొందరినా? సంఘములో కొందరిని మాత్రమే సాతానుగాడు చెరలేస్తాడు. ఈ మాట గమనించండి, చాలా బాగా గమనించాలి. అన్న ఎందుకన్నా సంఘంలో అందరూ ఉన్నాం కదా, కొందరిని ఎందుకు వేస్తారంటే, మరి కొందరు ఎందుకు కొందరిని వేయలేదు సాతాను? ఎందుకు అనంటే ఫస్ట్ స్టెప్లో వాడు పోయాడు. ఏంటి? శ్రమలో, దరిద్రతలో, దోషంలో వాళ్ళు పక్కకు పోయారు.
ఆ ఫస్ట్ స్టెప్లో వాళ్ళు పక్కకు పోయారు కాబట్టి రెండో స్టెప్లోకి రాలా. రెండో స్టెప్ ఏంటో తెలుసా? సాక్ష్యం ఇప్పుడు మొదలెడితే, ఒకవేళ కానీ సాతాను మిమ్మల్ని శోధించి నిమిత్తం చెరలో వేయింపబడ్డం అంటే అర్థం ఏంటంటే, చెరలో తీసుకెళ్ళి వేయడం కాదు, జైల్లో పెట్టడం కాదు. చెర దేనికి సూచన అంటే బంధిస్తుందట. ఏంటట? బంధిస్తుంది. పొర్రపాటున సాతానుడు బంధిస్తే ఎలాంటి పరిస్థితులు అంటే నువ్వు నేను విడిపించుకోవడానికి చాలా కష్టం. అదే ప్రతి ఒక్కరికి భయంకరమైన శోధన. కాకపోతే దేవుడు ఒక చక్కటి 3 మాటలు చెప్తాడు శోధన గురించి. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. త్వరగా చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మూడు విషయం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన ఎట్ననా పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే మీ అమూల్యమైన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై మహిమ ఘనతను కలుగుటకు మొట్టమొదటిది. ప్రియ చెల్లి తమ్ముడ వినండి, ఒకవేళ మన జీవితంలో సాతానుడు కానీ శోధనను అనుమతించాడు అంటే, మీరు అనొచ్చు, అన్నా ఏటన్నా శోధనలో యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత అంటే నేను అంటాను, మనం యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళం ఏంటన్నా? ఏనా యేసుప్రభు కంటే గొప్ప వాళ్ళు మనం? ఆయన అంటాడు, ఆయన శోధింపబడుటకు సాతాన చేత అరణ్యములో కొనుపోబడి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభునే వదలలే సాతాను, నిన్ను వదులుతుంది అనుకుంటావా? అసలు విషయం ఏంటో తెలుసా? అసలు సాతాను శోధనలు ఎవరికి ఎక్కువ అంటే యేసు ప్రభు వాళ్ళే ఉండాలనుకున్నోడికి. అన్నా దేవుని మహాకృపణ, నాకు ఒక్క శోధన రాదన్న. నీకెందుకు వస్తుంది? నువ్వు యేసు ప్రభులో ఉన్నావేంటి? మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? అన్న నాకు జీవితంలో ఒక్క శోధన రాదన్నా. పాపపు శోధన రాదు, చెప్పండి. పాపపు ఆలోచన రాదు, పాపపు వ్యవహారం రాదంటే నువ్వు యేసు ప్రభులో ఆలోచించడం లేదు. యేసుప్రభు అంటాడు, నీకు చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు వారికి శోధన రాలేదేమో అనుకుంటారా? చూడండి, మీకు ఒక భయంకరమైనటువంటి మాట చూపిస్తాను. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలలే, వినండి, సమస్త విషయాలలో మన వల్లే శోధింపబడినను అది లెక్క. అందుకు శోధన. నీ శోధింపబడ్డాను కానీ శోధనలు పడిపోయి పాపం చేస్తానని. ఎప్పుడు పాపం చేస్తాను? రాత్రి పడుకున్న ముందు, అందరూ పడుకున్నప్పుడు, ఎవరు లేనప్పుడు సీరియల్ చూడు, మళ్ళీ సీరియల్ చూడు. ప్రభా సాతాడు శోధించేస్తున్నాడు, ప్రభా తండ్రి నేను తట్టుకోలేకపోతాను. ఎలాగైనా పోయింది ఎపిసోడ్. సెల్ ఫోన్ తీసుకే జియో స్మార్ట్ టోటో, మళ్ళీ ఏంటడా, అమ్మయ్యా ఈరోజు సీరియల్ కవర్ చేశాను, చూడకపోతే గుండె మీద కొంపటేడు గుద్దిదు. పాపము లేనివాడుగా దేవుడు ఎందుకు శోధన అనుగ్రహిస్తాడంటే నీవు పవిత్రుడుగా బ్రతకాలని. నీవు పవిత్రత ఎక్కడి నుంచి వస్తుందంటే శోధనలోంచి బయలుదేరుతుంది. శోధన చూడాలి. దావీదు మహారాజు మిద్దె మీదకి ఎక్కాడు సాయంకాలపు వసంత కాలంలో. ఎలా తిరుగుతాడు రాజు? తల్లి మహాతల్లి చక్కగా ఏటట చూడడానికి నీకు కన్ను అనుమతించింది, కరెక్టే. మొదటిసారి చూసావు పొరపాటున, రెండోసారి కూడా అబ్బో కన్ను తిప్పుకోవడం కష్టం కదా. ఎందుకు? చూసిన చూపు ఎక్కడికి వెళ్ళింది? మనసుకి వెళ్ళిపోయింది. అది ప్రాబ్లం. మొదటిసారి చూసావు తప్పులేదు, కానీ రెండోసారి కూడా చూడాలనుకుంటావు, చూసావా? అద్దపడం. అక్కడ నేను అనుకుంటాను ఒక్కొక్కసారి శోధింపబడిన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభు లాంటి వాళ్ళని శోధిస్తుంది. తమ్ముడా, దావీదు లాంటి వాళ్ళని శోధిస్తుంది, సంసోను లాంటి వాళ్ళని శోధిస్తుంది, సొలొమోను లాంటి వాళ్ళని శోధిస్తుంది. 3 రకాలైన వ్యక్తులు. యేసుక్రీస్తు ప్రభువారు పవిత్రుడు, సొలొమోను లాంటి వాడు జ్ఞానవంతులు, సంసోను లాంటి వాడు బలవంతులు, దావీదు రాజు అంటే ప్రార్థనా పరుతులు వదలలే, జ్ఞానవంతులు వదలే, బలవంతులు వదలలే, పరిశుద్ధులు వదలే. ఎవరు నన్ను ఎందుకు వదులుతాడు సాతాను? చెల్లి తమ్ముడా, కానీ ఒక్క మాట చెప్తాను, ఒక్క విషయం చెప్తానా, ఆయన శోధింపబడినప్పటికీ కూడా, చెప్పండి,
పాపము లేనివాడిగా ఉన్నాడు కదా, ఇప్పుడు మనం కూడా పాపము లేనివాడిగా ఉండడానికి దేవుడు మనకి ఏం చేస్తాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి 2:18. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడిన వారికి, అబ్బా ఎంత అద్భుతమైన మాట. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆ సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి చెప్పండి? చూడండి, చక్క మాట చూపిస్తాను మీకు. ఈ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తే మంచిదని నా అభిప్రాయం. చూడండి ఎంత చక్కటి మాట. లూకాసు వార్త 22:47. లూకాసు వార్త 22:47. 22:47. క్షమించండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో, మీ సహింపగలిగిన దానికంటే ఎక్కువ మిమ్మల్ని సహింపనివాడు, శోధింపబడు. అంతేకాదు, చూడండి, సహించగలుగుటకు శోధనతో కూడా, అండర్లైన్ చేయండి, తప్పించుకొనుటకు మార్గాన్ని కలుగు చేస్తాడు. చెప్పండి, ఇప్పుడు ప్రాబ్లం ఎవరిది? తప్పించుకోవడానికి దేవుడు మార్గాన్ని కూడా నీకు ఇస్తాడు. ఉండు ప్రభు, మంచి శోధన వస్తుంటే నువ్వు మార్గం ఎంచుతావేటి? మన పరిస్థితి ఎలాగుంటుందంటే మనం తిప్పుకోలేం, ఆ మార్గంలోకి రాం. చూసియాలా, చేసియాలా. చాలా జాగ్రత్త అండి. ఆయన పాపము లేనివాడిగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. పవిత్రతతో ఉన్నాడు దేవుడు. అయ్యో, నా వలే బిడ్డలు ఎంతోమంది సాతాను కూడా శోధిస్తాడు, చెరలో వేస్తాడు, బంధిస్తాడు. కాబట్టి నా వలే చెప్పండి, బలహీనులుగా బాధింపబడిన వారిగా, బంధింపబడిన వారికి నేను ఏం చేయాలి? వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి మార్గాన్ని దేవుడు ఇస్తాడట. నేను ఒక మాట చెప్పనా? ఎవరు లేని ప్లేస్లో ఒక్కడిగా ఉన్నటువంటి యేసేపు జీవితంలో ఇటువంటి శోధన రాలేదా? కానీ తప్పించుకున్నట్టుకు దేవుడిచ్చిన మార్గం ఏంటి చెప్పండి? తప్పించుకున్నట్టుకు మార్గం ఏంటి చెప్పండి? పారిపోవడం ఆయన చేసింది. తప్పించుకుంటకు మార్గం ఏంటి తెలుసా? ఒక్క మాట హృదయంలో ఉండిపోయింది. ఏంటో తెలుసా? నా దేవునికి ఇట్టి కార్యం దుష్కార్యము నేను ఎలా చేయగలను? ఆ భయం, వాక్య భయం. నేను చెప్పనా, ఏ శోధన జయించాలన్నా, ఏ పాపాన్ని జయించాలంట, మొట్టమొదటి దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు అప్పుడు జయిస్తావు. నీ హృదయంలో వాక్యం ఉండదు అన్న, మా ఇంట్లో మంచి బ్యానర్ ఇట్టాను, నాట అగ్ని ఉండదు, అక్కడే ఉంటుంది అది. ఇవన్నీ దీనివల్ల నువ్వేం రక్షించబడిపోం, మనమేం రక్షించబడిపోం. ఎక్కడుండాలా? నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో, అది అనుభవం. మొదటిది వాక్యం ఉండాలి. వాక్యము నిన్ను పాపము చేయకుండా ఆపితే ప్రార్థన ఆ పాపం దగ్గరికి వెళ్ళకుండా ఆపుతుంది. మీకు అర్థమవుతుందా? చేయడానికి వెళ్ళకూడదు. మొదటిది చూడడం, రెండోది మనసులోకి రాకడం ఆపేస్తుంది అది. కానీ విచిత్రం ఏంటంటే అవి లేకపోవడం మన బాధ. మొదటి దేవుడు ఏం చేస్తాడట? తప్పించుకునే మార్గం. శోధింపబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే ప్రాబ్లమ్స్ అండి. నేను అంటాను, అన్న నాకు శోధన రాలేదు, నాకు పాపపు ఆలోచన రాలేదంటే, ప్రభా నువ్వు దేవుని బిడ్డవే కాదు. కానీ విచిత్రమైన ప్రతి శోధనని జయించేటటువంటి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తాడు. రెండోది అన్నాడు కదా, శోధింపబడినటువంటి సువర్ణము దేనికట? శోధనకు నిలిచిన వాడే అంటాడు. శోధనకి నిలవడం అంటే అర్థం ఏంటో తెలుసా? శోధన దేవుడు ఎందుకు ఇస్తాడు తెలుసా? రెండవది, మొదటిది దేని కొరకు? దేని కొరకు ఇస్తాడు శోధన? నువ్వు పవిత్రంగా ఉన్నావో లేదో తెలుసుకోవడం కొరకు. అంతే కదా, ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. రెండోది ఏంటో తెలుసా? నువ్వు స్థిరంగా ఉంటావా, పడిపోతావా? ఇక్కడ అంతేనా? అగ్ని పరీక్ష వల్ల శోధనకు నిలిచడం అంటే స్థిరంగా ఉండవు. కొంతమంది పొరపాటున శోధన వచ్చింది అనుకో, పడిపోతారు. ఈ పడిపోవడం గొప్ప విచిత్రంగా ఉంటుందండి. గొప్ప విచిత్రం. నా చూడకుండా చూసాను, నీకు ఎవడు చూడమండి? అక్కడ చూడకుండా చూసావు, చూసిన తర్వాత వచ్చేయాలి కదా. మళ్ళీ రెండోసారి కూడా కంటిన్యూ చేస్తావు, చూసేయాలంతే. అప్పుడు ఉదాహరణకి ఇలా ఉందనుకోండి, ఏదైనా మంచిది వచ్చింది, బిట్ వచ్చింది అనుకోండి, టక్కన ఏం చేస్తారు? బిట్ కంప్లీట్ అయిపోవాలా? ఏటుందో అసలు ఏం జరుగుతుందో లోపల తెలియకుండా ఉండదు కదా.
నేను చూస్తే ఇది నన్ను ఏం చేస్తుంది. నాకు ఎంత భయం అంటే, నేను చాలాసార్లు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీ ప్రోత్సాహం కొరకు. ఇన్స్టాగ్రామ్లో మన సువార్త ఫొటోస్ ఏమైనా నేను అప్లోడ్ చేసిన తర్వాత పొరపాటు నెల నొక్కి 2 రోజులు లేపానంటే ఏ వచ్చేస్తుంటే అమ్మ ఆయన డిలీట్. ఏది ఫోటోలు కావు, యాపే అన్ఇన్స్టాల్ చేస్తాను. ఎప్పుడు నా దానిలో ఒక యూట్యూబ్ తప్ప ఏటి ఉండదు. భయం, ప్రభువా నేను బలహీనుడిని ప్రభువా, ఒకవేళ టైంకి నీ సహాయం అందలేదు అనుకో, నా పరిస్థితి మళ్ళీ నేను అపవిత్ర, నాకు అదో భయం. ఇటువంటి భయం ఏం చేస్తుందో తెలుసా? వణుకుతో భయముతో మన రక్షణను మనం కాపాడుకోవచ్చు. స్మరణ సంఘం శోధన గుండా వెళ్ళినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గం ఇస్తున్నాడు. ఆ శోధన గుండా వెళ్ళినప్పుడు నా బిడ్డలు స్థిరంగా నిలుస్తారా లేదా చూస్తాడు. అన్నిటికంటే ఆ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా? సహాయాన్ని ఇస్తాడు, కొన్ని సలహాలు కూడా ఇస్తాడు. ఎలా సలహా ఇస్తాడు? ఇందాక చదివాం కదా లోకాసువార్త 22వ అధ్యాయంలో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి, ఇది దేవుని సలహా. మొదటిది ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. రెండోదట మార్గాన్ని చూపిస్తాడు. మూడోది ఏంటంటే సలహా ఇస్తాడు. ప్రియమైన వారలారా, అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ అండ్ ఫైనల్గా, మొదటిది సేవించే సంఘం, రెండోది చెప్పండి సహించే సంఘం, మూడోది ఏంటంటే సాక్ష్యం. ఎటువంటి సాక్ష్యం? చూడండి, 3 మాటలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది దేవుని నుంచి వచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను దరిద్రుని ఎరుగుదును, ఆయనను నెంబర్ 1 నీవు ధనవంతుడివే. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి, నీవు ధనవంతుడు. రెండవది చూడండి, తర్వాత 10వ వచనం. అపవాది మిమ్మల్ని చెరలో వేయింపబోచున్నాడు, 10 దినములు శ్రమలు కలుగును, మరణం వరకు నమ్మకం, నేను నీకు. రెండవది జీవ కిరీటము పొందిను. మూడవది చూడండి 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణం వల్ల. మూడవది జయించిన సంఘం. మూడు మాటలు. మొదటిది ధనవంతుడివి అన్నటువంటి మాట ఏంటో, దేనిలో ఎందుకు ధనవంతుడు అయిందో తెలుసా? శ్రమను దరిద్రతో నేను ఎరుగుదాం. దీనికి ఒక పేరు పెడదాం, శ్రమలలో జనించిన ఏదట. వినండి 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 ఈ మాట. సంఘము ఏ సంఘం ఇది? శ్రమలలో జనించిన అంటే జన్మించిన. నాకు జన్మనిచ్చిందిరా బాబు. జనించడం అంటే జన్మము, అంటే శ్రమలలో పుట్టింది ఈ సంఘం. అబ్బా ఎంత అద్భుతమండి. రెండోది ఏంటంటాడు ఇక్కడ? ఏంటిది? జన్మించిన సంఘం. వినండి, జీవించిన సంఘం. ఎటువంటిది? ఎలా జీవించింది చూడండి. 10 దినములు శ్రమకలు మరణం వరకు నమ్మకంగా జీవించిందండి సంఘం. మూడోది అంటాడు, చెప్పండి, సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించిన వాడు 2వ మరణం. ఇటువంటి శ్రమల గుండా వెళ్ళిన సంఘాన్ని దేవుడు పాతాళంలో లేస్తాడేటి? జయించిన సంఘం, జన్మించిన సంఘం. చూడండి, జీవించిన, దేవునికి నమ్మకంగా జీవించిన సంఘం. 3 జయించిన సంఘం. దేవుడు నీకు నాకు అటువంటి సాక్ష్యం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. శ్రమల్లో పుట్టాలి నువ్వు. దేవుని కొరకు ఏదైనా జయించాలి, మరణం వరకు నమ్మకంగా జీవించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అటువంటి సేవ, అటువంటి చెప్పండి సహనం, అటువంటి సాక్ష్యం అలాగ ఉండినట్లు ఆ స్మరణ సంఘం వల్లే నీవు నేను మనం అందరము ఉందుముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.